హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం క్రికెటర్స్ స్టార్ట్ చేసిన కొన్ని కంపెనీల గురించి, కొన్ని బిజినెస్ ప్రమోషన్స్ గురించి, వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ సక్సెస్ అయినాయా, క్లోజ్ అయినాయా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. గూగుల్ని అడిగితే సచిన్ టెండూల్కర్ 2002లో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాడని విన్నాను. కానీ ఆ తర్వాత అది ఏమైంది, సక్సెస్ అయిందా, దాని గురించి ఏ విషయమో తెలియలేదు. గూగుల్ని ఇవాళ అడిగితే టెండూల్కర్స్ అనే ఒక రెస్టారెంట్ చాలా రిచ్ ప్లేస్లో, ఒక రిచ్ రియల్ ఎస్టేట్లో సెలబ్రిటీస్ అందరూ ఉండే ఏరియాలో, కొలాబా అనే ఏరియా ముంబైలో 2002లో స్టార్ట్ చేసి 5 ఇయర్స్ తర్వాత 2007లో మూసేశారు. ఎందుకు మూసేశారో చూద్దాం. అలాగే సచిన్స్ అనే పేరుతోటి ముంబై మరియు బెంగళూరులో ఇది స్టార్ట్ చేసి మళ్ళీ 2005లో క్లోజ్ చేసేసారు. ఎందుకు క్లోజ్ చేశారా అని చూస్తే, ఇవి జాయింట్ పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేశారు. సచిన్ టెండూల్కర్ ఓన్గా స్టార్ట్ చేసింది కాదు. సచిన్తో పాటు సంజయ్ నారంగ్ అనే ఒక హోటల్ మార్స్ హోటల్స్ అనే హోటల్స్కి సీఈఓతో పాటు స్టార్ట్ చేశాడు. కానీ ఏమైందంటే, జనాలు ఏమనుకున్నారంటే, ఇక్కడికి సచిన్ వచ్చేస్తాడేమో, సచిన్ని చూడటానికి మనం వెళ్ళొచ్చు అనే రకంగా ఫస్ట్ రీజన్ వల్ల ఇది ఫెయిల్ అయింది. సచిన్ ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్ చేశాడు, కానీ ఒక్కనాడు కూడా అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఇంకోటి, రియల్ ఎస్టేట్ కాస్ట్ బాగా ఉండటం వల్ల, ఆ ప్రైజింగ్, ఆ శాలరీస్ వాటితో మ్యాచ్ అవ్వకపోవటం వల్ల జనాలు రాలేదు. ఇదే కాకుండా సెహ్వాగ్స్ ఫేవరెట్స్, సౌరభ్ ఫుడ్ పెవిలియన్ లాంటి వేరే రెస్టారెంట్స్ కూడా, వేరే క్రికెటర్ స్టార్ట్ చేసి కూడా ఇలాగే ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత అసలు ఇంతేనా, సచినేనా, ఇంకెవరైనా కూడా క్రికెటర్స్ హోటల్స్ లాంటివి స్టార్ట్ చేశారా అని అడిగితే, గూగుల్ ఏం చెప్పిందంటే, విరాట్ కోహ్లీకి 2 బిజినెస్లు ఉన్నాయి. ఒకటి 18, ఇంకోటి రాగ్ ఎన్. 18 అంటే అతని జెర్సీ నెంబర్ అట, 18 అంటే 18. ఇంకోటి రాగ్ ఎన్ అనేది ఒక ఫ్యాషన్ అపారల్ అనమాట. ఇది కాకుండా చిప్స్ కంపెనీ కూడా ఒకటి ఉన్నట్టుంది. ఎంఎస్ ధోని 7 and 7 అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఇదే కాకుండా అదే లైఫ్ స్టైల్, అంటే బట్టలు కానీ ఫుట్వేర్ కానీ ఉంటుంది. ఇది కాకుండా వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేశాడు. వీళ్ళందరికీ భిన్నంగా హోటల్స్ బిజినెస్లో కాకుండా వీరేంద్ర సెహ్వాగ్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాడు హర్యానాలో. ఇది చాలా బాగుంటుంది చూడడానికి. మీరు కావాలంటే నెట్లో వీరేంద్ర సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని కొట్టండి. అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు. ఇది ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద నెంబర్ 1 స్కూల్స్, హర్యానాలో నెంబర్ 1 స్కూల్స్లో ఇది ఉంటుందట. అసలు చాలా పెద్ద ఏరియా ఉంటుంది, స్కూల్ బిల్డింగే కానీ గ్రౌండ్స్ కానీ. యువరాజ్ కూడా వీకెన్ అని ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఇది పెద్ద ఫేమస్ ఏం కాదు, ఫ్యాషన్ అపారల్. కపిల్ దేవ్ ఇంకో డిఫరెంట్గా స్టేడియంస్కి ఫ్లడ్ లైట్స్ పెట్టే ఒక సంస్థని స్టార్ట్ చేశాడు. మరి స్టేడియం ఫ్లడ్ లైట్స్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎప్పుడు అంత వీళ్ళకి ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కానీ ఫ్లడ్ లైట్స్ మార్చరు. మరి ఇండియా మొత్తం కూడా ఫ్లడ్ లైట్స్ ఇతను సప్లై చేస్తాడు. ఇవి కాకుండా లిస్ట్ చూసుకుంటే, విరాట్ కోహ్లీ ఏమో 18, ఇవి ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్లో కూడా ఉన్నాయంట. రవీంద్ర జడేజా కూడా ఒక ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేశాడు, జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్ అని గుజరాత్లో. జహీర్ ఖాన్ డైన్ ఫైన్ అండ్ టాస్ స్పోర్ట్స్ అనే ఒక సేమ్ లైఫ్ స్టైల్. కపిల్ దేవ్ 11s అనే ఒక రెస్టారెంట్ బీహార్లో ఉందంట. మహేల జయవర్ధనే, కుమార్ సంగకర కలిపి శ్రీలంకలో మినిస్ట్రీ ఆఫ్ క్రాబ్ అనే ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఇలా డిఫరెంట్ క్రికెటర్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇవి.